all, welcome to our channel. నేను మీ హరీశ్వరి లోకేష్. I hope all are doing good. మీరందరూ ఎప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఆల్మోస్ట్ 10 days అవుతుంది కదా వీడియో షేర్ చేయక. అడుగుతూనే ఉన్నారు ఏమైందక్క, హెల్త్ ఎలా ఉంది, ఎందుకు వీడియో షేర్ చేయడం లేదు అనేసి. చెప్తాను ఎందుకు ఇన్ని రోజులు నేను వీడియో షేర్ చేయలేదు అనేసి. ముందుగా అయితే హెల్త్ ఇప్పుడు పర్ఫెక్ట్లీ బాగుంది, ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. ధన్విక్ కూడా హెల్త్ బాగుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్, మీరందరూ ఇంతగా కన్సర్న్ చూపించి మీరు బెస్ట్ విషెస్ని మాకు పంపించారు. మీ హెల్త్ త్వరగా కోరుకోవాలి, మీరు బాగా రెస్ట్ తీసుకోండి ఇలా అనేసి. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కన్సర్న్, లవ్ అండ్ సపోర్ట్. ఇది మన ప్రీవియస్ వ్లాగ్ కంటిన్యూషనే. చెప్పాను కదా కొద్దిగా సైనస్ హెడేక్ తగ్గుతుంది అనేలాగే ఐ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ ధన్విక్ వచ్చింది, ఆ తర్వాత నా తర్వాత మా ఆయనకు కూడా వచ్చేసింది. ఎలా ఉందంటే మార్నింగ్ లేస్తే కళ్ళు కంప్లీట్గా వైట్ డిశ్చార్జ్ తోటి మూసుకుపోయింది. అస్సలు తెరవడానికే కాలేదు. ఒక 15 నిమిషాలు కుస్తీ పడి కొద్దిగా హాట్ వాటర్లో అంత క్లాత్ని తడిపి పెట్టి కళ్ళకు బాగా అద్ది తర్వాత మెల్లగా ఓపెన్ చేయాల్సి వచ్చింది. అమ్మో చాలా టార్చర్. నాకే ఎలా అనిపించింది అంటే పాపం ధన్వి ఎలా దాన్ని ఓవర్కమ్ అయింది, ఎలా తట్టుకొని నేను ఆలోచిస్తేనే భయం వేస్తుంది అసలు. మన లాస్ట్ వీడియో షేర్ చేసినప్పుడు చాలామంది నాకు మెసేజ్ చేశారు ఇన్స్టాగ్రామ్లో, అక్క మా బేబీకి వచ్చింది తర్వాత ఇంట్లో అందరికీ వచ్చిందని. ఇలా చాలామందినే మెసేజ్ చేశారు. సో అనుకున్న మోస్ట్లీ ఇది సీజనల్ ఇన్ఫెక్షన్ లాగే ఉంది, చాలామంది సఫర్ అవుతున్నారు దీనివల్ల అనేసి. ఈవెన్ మాకు కూడా ఫస్ట్ ధన్వికి వచ్చింది, తర్వాత నాకు, తర్వాత మా ఆయనకు వచ్చేసి వెళ్ళిపోయింది కూడా. ఇంకా ఇవాళ అయితే ధన్విక్ స్కూల్ ఉంది. సో బ్రేక్ఫాస్ట్ అలాగే తనకు లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇవాళ తన లంచ్ బాక్స్కి వచ్చేసి మునక్కాయ కిచిడి చేస్తున్నాను. ఐ థింక్ నేను రెసిపీ ఆల్రెడీ షేర్ చేశాను అనుకుంటున్నాను, బట్ క్విక్గా చెప్పేస్తా రెసిపీ. దీనికోసం అయితే ఒక 1 టీ స్పూన్ రైస్, 2 టీ స్పూన్ పెసరపప్పుని బాగా వాష్ చేసి ఒక ½ అవర్ ముందు సోక్ చేసి పెట్టున్నాను. ఇప్పుడు దీన్ని ఒక కుక్కర్లోకి తీసుకొని దీనికి 1:3 రేషియోలో, అంటే మనం తీసుకున్న మెజర్మెంట్స్కి 3 వంతులు నీళ్ళు యాడ్ చేసేసుకోవాలి. అప్పుడు కిచిడి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక ½ ఆనియన్, ½ టొమాటో, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, అలాగే ఒక వెల్లుల్లి చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకొని, ఒక మునక్కాయని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసి వేసి, కొద్దిగా ఇంగువ, పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు ఇవన్నీ వేసేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 to 4 విజిల్స్ ప్రెషర్ కుక్ చేసి తీసుకోవాలి. ఇక ఇది ప్రెషర్ కుక్ అయ్యేలోగా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పెసరపప్పుతోటి దోశ చేద్దామని నిన్న రాత్రే పడుకోబోయే ముందు 1 గ్లాస్ పెసరపప్పుని సోక్ చేసి పెట్టున్నాను. దీనంతా వాష్ చేసి ఒకసారి వాటర్ వంపేసి ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి. మనకు మామూలు పెసరట్టు ఉంటుంది కదా, గ్రీన్ గ్రామ్స్తో చేసుకుంటాము. ఇది పొట్టు లేని పెసరపప్పుతో చేస్తాము. టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ మంచి ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు దీనిలో కొద్దిగా అల్లము, ఒక పచ్చిమిరపకాయ, ఒక ½ టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఒక ½ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. లేదా మన కన్సిస్టెన్సీకి అకార్డింగ్గా వాటర్ యాడ్ చేసుకొని మనకు సేమ్ దోశ బ్యాటర్ ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో అంత సాఫ్ట్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇది నిన్న ప్రిపేర్ చేసిన నెయ్యి లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదా ఎలా చేయాలి అనేసి. చూడొచ్చు మనకు ఒక యాడ్ వస్తుంది కదా, పూసగా అమ్మ చేసిన నెయ్యి లాగే అనేసి. నాకు ఇంట్లో నెయ్యి చూసిన ప్రతిసారి అదే ఫీలింగ్. ఎంత బాగుంటుందో ఫ్లేవర్ కూడా. తమలపాకు వేసాను కదా, అది కూడా మంచి టేస్ట్ ఉంటుంది, అలాగే హెల్త్కి కూడా మంచిది. అండ్ ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు. చాలామంది నెయ్యి చేయడం చాలా పెద్ద టాస్క్ అనుకుంటుంటారు. ఒకసారి మన ప్రీవియస్ వీడియో చెక్ చేయండి, చాలా సింపులే చేయడము. బేసిక్ స్టెప్స్ తోటి ఇలా ఈజీగా ఇంట్లోనే హెల్దీ నెయ్యి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే దోశ ప్యాన్ పైన కొద్దిగా నెయ్యి అప్లై చేసి ఆనియన్తో బాగా రబ్ చేసేసుకోవాలి. ఎప్పుడే కానీ క్యాస్ట్ ఐరన్ వాడేటప్పుడు ఫస్ట్ ప్యాన్కి కొద్దిగా ఆనియన్ తోటి రబ్ చేస్తే బాగా సీజనింగ్ అవుతుంది. ఈ క్యాస్ట్ ఐరన్ బాగా సీజనింగ్ అయితేనే దోశలు అతుక్కోకుండా వస్తాయి. ఇప్పుడు దోశను అయితే వేసేసుకొని దీనిపైన నేను కొద్దిగా ఆనియన్, క్యారెట్, అలాగే కొత్తిమీర, కరివేపాకుని ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ప్లెయిన్ దోశల కన్నా కూడా ఇలా యాడ్ చేసుకొని తింటే బాగా టేస్టీగా ఉంటుంది. మనకు కావాల్సిన ఫైబర్, విటమిన్, అలాగే ప్రోటీన్ అన్నీ ఒకే రెసిపీలోనే మన బాడీకి కూడా అందుతాయి. ఈ దోశకి ఆయిల్ కన్నా కూడా నెయ్యి వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది. ఇలా 2 వైపులా కూడా ఫ్లిప్ చేస్తూ బాగా కాల్చుకుంటే దోశలు అయితే రెడీ. చాలా టేస్టీగా ఉంటాయి. మంచి ప్రోటీన్ రిచ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇది.
ఇక కుక్కర్ కంప్లీట్గా ప్రెషర్ వెళ్ళిన తర్వాత మూత తీసేసి ఇలా మునక్కాయలని సపరేట్గా తీసుకోవాలి. పిల్లలు అలాగే మనకులాగా నమిలి తినలేరు కదా, అలాగే తినాలంటే వాళ్ళ గొంతులు ఇరుక్కొని అగైన్ చోకింగ్ హజార్డ్ అవుతుంది అని చెప్పేసి నేను ఎప్పుడే కానీ మునక్కాయలతోటి ఇలా కిచిడి చేసినా లేకపోతే సూప్ చేసినా కూడా ఉడకబెట్టిన తర్వాత ఇలా సపరేట్ చేసేసి దీని లోపల ఉన్న గుజ్జుని స్పూన్ తోటి తీసి తన కిచిడిలోకి అయితే యాడ్ చేసేస్తాను. సో దట్ వాళ్ళకి దీంట్లో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూస్ అన్నీ కూడా వాళ్ళకు అందుతే వాళ్ళు మునక్కాయలు తిన్నట్టుగా ఉంటుంది. ఇది చాలా సింపుల్ మెథడ్. పిల్లలకి మునక్కాయలు ఇంట్రడ్యూస్ చేయాలి అనుకుంటే నేను ఇలాగే చేస్తున్నా. దాన్ని చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ తనకు 8 మంత్లో ఇంట్రడ్యూస్ చేసే మునక్కాయలు ఇలాగే చేస్తాను. ఫైనల్గా కొద్దిగా నెయ్యి యాడ్ చేసేసి కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత బాక్స్లోకి అయితే ప్యాక్ చేస్తున్నాను. ఒకవేళ హాట్ ప్యాక్ అయితే వేడిగా ఉన్నప్పుడు అలాగే పెట్టేయచ్చు. ఇంతే మా ధన్వి లంచ్ బాక్స్ అయితే మునక్కాయల కిచిడి, కర్డ్, అలాగే ఒక బనానా. ఇది మార్నింగ్ స్నాక్కి బనానా, నిన్న ప్రిపేర్ చేసిన రాగి బ్రెడ్. ఈ రెసిపీ కూడా షేర్ చేశాను కదా, ఎవరైనా చూడకపోతే చూడండి. ఈ రాగి బ్రెడ్ పైన కొద్దిగా పీనట్ బటర్ అప్లై చేసి ఇస్తున్నాను. ఇంతే సింపుల్గా చాలా క్విక్గా తన లంచ్ బాక్స్ రెడీ చేసేసాను. ఇంకా మా ధన్వి కూడా రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేస్తోంది. తనే చక్కగా తింటుంది. ఈవెన్ రైస్ కూడా ఈ మధ్య బాగా చేతు తినడం అలవాటైపోయింది. ఎలా అంటే ధన్వి డైలీ మార్నింగ్ లేపేటప్పుడు అమ్మ నేను స్కూల్కి పోను ఉంటుంది, అంటే నిద్రలోనే. సరే లేనన్న పోవద్దు వాళ్ళకి రెస్ట్ తీసుకో అంటే ఇమీడియట్గా మళ్ళీ మేల్కొని లేదు నేను స్కూల్కి వెళ్తాను ఉంటుంది. అంత ఇష్టం తనకు స్కూల్కి వెళ్ళడం అంటే. అసలు నమ్మరు, తను లేవడం కొంచెం ఒక 5-10 నిమిషాలు అలా టైం తీసుకుంటుంది స్నూజ్ బటన్ లాగా. అంటే లేచిన తర్వాత వితిన్ 10 to 15 మినిట్స్లో ఫాస్ట్గా రెడీ అయిపోతుంది. అస్సలు ఇబ్బంది పెట్టదు తను, అంతా కోఆపరేట్ చేసి రెడీ అయిపోతుంది. అంత ఇష్టం తనకు స్కూల్కి వెళ్ళడం అంటే. ఇంక ఇక్కడైతే తనకు ఐ ఇన్ఫెక్షన్ ఇంకా తగ్గలేదు, కొద్దిగా ఉంది. ఒక 10 days వరకు ఐ డ్రాప్స్ అయితే కంటిన్యూస్గా వాడమన్నారు. మళ్ళీ ఒకవేళ వస్తుంది స్టాప్ చేసేస్తే అని డ్రాప్స్ కూడా వేపించేసేసుకొని ఇంకా స్కూల్కి బయలుదేరుతోంది. తనకి స్కూల్కి ఇంకా బస్సు రావడానికి ఒక 10-15 మినిట్స్ ముందే బయటికి పిలుచుకెళ్తాను. కొద్దిగా ప్లాంట్స్కి హాయ్ చెప్పడము, కొద్దిగా తనకు కూడా కొంచెం ఆ ఫ్రెష్ ఎయిర్కి కాసేపు బయట ఉన్నట్టు ఉంటుంది. మార్నింగ్ సన్లైట్ కూడా పిల్లలకు మంచిది కదా అని చెప్పేసి బయటికి పిలుచుకెళ్తాను తన్ని. ఇలా డైలీ ప్లాంట్స్కి వాటరింగ్ చేయడం కానీ లేకపోతే ప్లాంట్స్కి హాయ్ చెప్పడం. సో ఇలా కొద్దిగా నేచర్లో ఉండడం కూడా పిల్లలకి మనము చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలి. సరే బాయ్ చెప్పిన బస్సు వస్తుంది రా. ఫైవ్ ప్లాంట్స్ గుడ్. దా లేట్ అవుతుందిరా, బస్సు వస్తుందిరా. ఇంకా ధన్వి స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసి స్టీమ్ తీసేసుకున్నా. ఆ స్టీమ్లో ఏమేమి యాడ్ చేస్తానని మన ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను కదా. ఇలా స్టీమ్ తీసుకొని కాసేపు రిలాక్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చేసి బ్యాటర్కి, దోశ బ్యాటర్కి అయితే సోక్ చేసి పెడుతున్నాను. నేను ఈ ఒక్క బ్యాటర్ తోటే ఇడ్లీ, దోశ, పొంగనాలు 3 ప్రిపేర్ చేస్తాను. 3 పర్ఫెక్ట్గా వస్తాయి. దీనికి కావాల్సిన మెజర్మెంట్స్ అన్నీ కూడా నేను ఇంతకుముందు వీడియోస్లో ఆల్రెడీ షేర్ చేశాను. లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తే ఎవరైనా కావాలి అంటే ఒకసారి చెక్ చేయండి. ఇవాళ లంచ్లోకి సమ్మర్ స్పెషల్ మ్యాంగో రసం అయితే చేస్తున్నాను. ఇంకా మామిడికాయ సీజన్ వచ్చిందంటే ఖచ్చితంగా మోస్ట్ ఆఫ్ ద రెసిపీస్లో ఈ పచ్చి మామిడికాయ వాడుతూనే ఉంటాం కదా. అప్కమింగ్ బ్లాగ్స్లో ఇంకా చాలా రెసిపీస్ అయితే షేర్ చేస్తాను. ఈ మామిడికాయ రసం చేయడం చాలా సింపుల్. ఇది చాలా హెల్దీ అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. దీనికోసం అయితే ఒక హాఫ్ మ్యాంగోని పీల్ తీసేసి ఇలా చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక టొమాటో, 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ కందిపప్పుని వాష్ చేసి ఒక 6 గంటల సేపు అయినా నానబెట్టి తీసుకోవాలి. అప్పుడే మనకు ఎలాంటి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అయితే ఉండవు. అలాగే ఇలా నానబెట్టిన పప్పుని కూడా ఒకసారి బాగా కడిగి తర్వాత పప్పుని అయితే తీసుకోవాలి. ఇలా ఇవన్నీ ఒక కుక్కర్లోకి అయితే తీసుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోని 3 to 4 విజిల్స్ ప్రెషర్ కుక్ చేసుకుంటే పప్పు అలాగే మామిడికాయ ముక్కలన్నీ కూడా బాగా మెత్తగా ఉడికిపోతాయి. ఇది ప్రెషర్ కుక్ అయ్యేలోగా నేను మునక్కాయల తాలింపు అయితే చేసుకుంటూ ఉన్నాను. ఇది కూడా చేయడం చాలా సింపులే. మామిడికాయ రసంకి మునక్కాయల తాలింపు మంచి కాంబినేషన్, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మళ్ళీ ఎప్పుడైనా ఇంకోసారి షేర్ చేస్తాను.
కంప్లీట్గా ప్రెషర్ పోయిన తర్వాత ఈ పప్పు, ఈ మామిడికాయ ముక్కలు ఇవన్నీ కూడా పప్పు గుత్తితో బాగా మెత్తగా మెదుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అరౌండ్ ఒక 1 టీ స్పూన్ రసం పౌడర్, ఇది ఇంట్లో ప్రిపేర్ చేసిన రసం పౌడరే, ఇది యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి ఇప్పుడు మన కన్సిస్టెన్సీకి అకార్డింగ్గా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మనకి ఎంత థిక్గా పలచగా కావాలో అనే దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఇందులోకి తాలింపు వేసేసుకోవాలి. నేనైతే ఆయిల్లో కొద్దిగా మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి తాలింపు అయితే పెట్టేసుకొని బాగా ఇది ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ రసం అయితే రెడీ. ఇది చేయడం చాలా సింపుల్ కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు తప్పకుండా కమెంట్స్లో షేర్ చేయండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతుంది, అంత టేస్టీగా ఉంటుంది. మా ధన్వికి అయితే చాలా ఇష్టం ఈ మామిడికాయ రసం. ఇక లంచ్ అయితే ఫినిష్ చేసేసాను. ధన్వి 1:30 అలా వచ్చేస్తుంది. సో తను వచ్చే లోపలే లంచ్ ఫినిష్ చేసి ఫ్రీ అయిపోతే తనతో కాసేపు టైం స్పెండ్ చేయొచ్చు ఫ్రీగా, తను పడుకునేంత వరకు. మళ్ళీ ఇంకా తను వచ్చి తను పడుకున్న తర్వాత తినాలంటే చాలా లేట్ అయిపోతుంది. ఇలాగ ధన్వి కూడా వచ్చేసింది. తను రావడమే గేట్ దగ్గర నుంచే మొదలు పెడుతుంది, ఈరోజు స్కూల్లో ఏమేమి చేసింది, తన ఫ్రెండ్స్ ఏమన్నారు, ఇలా ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది నెక్స్ట్ ఇంకొక హాఫ్ అన్ అవర్ వరకు కూడా. అండ్ గుడ్ థింగ్ ఏమి అంటే మనము అవైలబుల్గా ఉండాలి వాళ్ళు స్కూల్ నుంచి వచ్చే టైంకి. అలా కొద్దిగా మనం ఫ్రీగా ఉన్నామంటే వాళ్ళు చాలా విషయాలు షేర్ చేసుకుంటారు మనతో. అది ఇప్పుడు కాదు, పోను ఫ్యూచర్లో చాలా హెల్ప్ అవుతుంది మన పిల్లల ఎమోషనల్ రెగ్యులేషన్కి, వాళ్ళ ఫీలింగ్స్ని మనతో షేర్ చేసుకోవడానికి. ఇంకా మా ధన్వి ఎలా అంటే స్కూల్ నుంచి రాగానే ఖచ్చితంగా తనకి ఏదో ఒకటి ఇవ్వాలి, ఫ్రూట్ కావచ్చు, లేకపోతే బటర్ మిల్క్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఏదో ఒకటి ఇస్తూ ఉంటాను. ఆ ఇవ్వడం కూడా తనకు సర్ప్రైజింగ్గా ఇవ్వాలి అంటుంది. చిన్న చిన్న విషయాలే తనకు ఆల్రెడీ తెలిసింది అయినా కూడా తనని సర్ప్రైజ్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇంత చిన్న ఏజ్కే తనకి సర్ప్రైజ్ గురించి తెలిసింది అంటే నాకు అప్పుడప్పుడు నాకు సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. అండ్ ఎన్ని క్వశ్చన్స్ అడుగుతుందంటే తను ఎందుకు అనేసి ఆల్మోస్ట్ తను 2 years ఉన్నప్పటి నుంచి క్వశ్చన్ బ్యాంక్ లాగా తయారైపోయింది. అండ్ మా రూల్ ఏమంటే తను రాగానే ఖచ్చితంగా తినడానికి ఏదో ఒకటి అడుగుతుంది. నేను స్ట్రిక్ట్గా ఒక రూల్ ఫాలో అవుతున్నా కొద్ది రోజులుగా. ఓకే నేను తినడానికి ఇస్తాను, తిన్న తర్వాత ఇమీడియట్గా పడుకోవాలి అనేసి. లేదు అంటే తను వదిలితే 3:30-4 గంటలు అయినా కూడా ఆడుకుంటూనే ఉంటుంది. అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో తనకు అసలు. అందుకని ఈ చిన్న రూల్ ఫాలో అవుతాను. సో తినగానే తను అస్సలు ఇబ్బంది పెట్టదు, తనకై తనే పడుకొనేస్తుంది సోఫా పైన. లేదు అంటే ఒక్కొక్కసారి నన్ను ఎత్తుకోమంటుంది, ఎత్తుకొనైనా పడుకోబెట్టేస్తాను. సింపుల్, కొన్ని వాళ్ళ మంచి కోసమే కదా, అప్పుడప్పుడు పేరెంట్స్గా మనమే ఆలోచించి ఇలాంటి చిన్న చిన్న రూల్స్, రిస్ట్రిక్షన్స్, బౌండరీస్ ఏమన్నా అనుకోవచ్చు. ఇలాంటివి ఫాలో అవ్వడం వల్ల వాళ్ళకు కూడా మంచిది. లేదంటే ఒకవేళ లేట్గా పడుకున్నారు అంటే లేయడం లేట్ అయిపోతుంది, అగైన్ నైట్ స్లీప్ డిస్టర్బ్ అయిపోతుంది. సో అందుకనేసి ఈ చిన్న ఒక రూల్ అయితే ఫాలో అవుతున్నాను. మీకు ఎవరికన్నా హెల్ప్ఫుల్ అయితే మీరు ఫాలో అవ్వండి. ఈవినింగ్ 4 o'clock అలా బయటకైతే వెళ్తున్నాం, ఒక చిన్న పని ఉంది, సో ఫినిష్ చేసుకొని వద్దామనేసి. ధన్వి పడుకొనే ఉన్నింది, సరే అనేసి తనకు కొన్ని స్నాక్స్ అయితే తీసుకొని బయలుదేరాము. ఇంకా కార్ ఎక్కగానే లేచేసింది తను. తనకు బయట తిరగడం అంటే చాలా ఇష్టం. అండ్ బెంగళూరులో ఈ సమ్మర్ వచ్చిందంటే చాలు, ఈ బ్లూమింగ్ సీజన్ లాగా మనకు ఫారిన్ కంట్రీస్లో ఎలా ఉంటుందో అలా కొన్ని ఏరియాస్లో, రెసిడెన్షియల్ ఏరియాస్లో ఈ పింక్ కలర్, రెడ్ కలర్, ఎల్లో కలర్ ఫ్లవర్స్ అయితే రాలుతూ ఉంటాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ఎస్పెషల్లీ మార్నింగ్, ఈవినింగ్ టైమ్స్ వాక్కి వెళ్ళడానికి. మోస్ట్లీ బయట చల్లగాలి తగలడం వల్ల ఏమో కానీ అప్పటి వరకు హెడేక్ తక్కువ ఉండే, బయటికి వెళ్ళి రాగానే ఫుల్ ఈ సైనస్ హెడేక్ ఎక్కువైపోయింది. సో దీనికి క్విక్గా ఇన్స్టెంట్గా రిలీఫ్ ఇచ్చాలంటే ఒక హెర్బల్ టీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. నాకు ఈ సైనస్ వచ్చినప్పటి నుంచి డైలీ ఇది మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times అయితే తీసుకుంటున్నా. చాలా మంచి రిజల్ట్స్ అయితే వచ్చాయి. దీనికోసము కొద్దిగా అల్లము, 5-6 మిరియాలు, కొద్దిగా దాల్చిన చెక్క వేసి బాగా దంచి ఒక బౌల్లోకి అయితే తీసుకొని ఇందులోకి 1.5 glass వాటర్ యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులోకి కొద్దిగా పుదీనా, అలాగే కొద్దిగా తమలపాకు. తమలపాకు కూడా ఎక్కువ వేయకూడదు, మరి ఘాట్ ఎక్కువ అవుతుంది. కొద్దిగా తమలపాకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకొని మనం వేసిన ఈ 1.5 glass వాటరు 1 glass వచ్చేంత వరకు బాగా మరగనివ్వాలి. ఇది మరుగుతున్నప్పుడు కొద్దిగా పసుపు వేసేసి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు అలా వదిలేసిన తర్వాత కొద్దిగా వామ్గా ఉన్నప్పుడు, మరీ వేడిగా తాగకూడదు దీన్ని, కొద్దిగా వామ్గా ఉన్నప్పుడు ఒక గ్లాస్లో కొద్దిగా హనీ, అరౌండ్ ఒక 1 teaspoon అంత హనీ యాడ్ చేసుకొని ఈ హెర్బల్ టీని అయితే తీసుకోవాలి. ఇంతే సింపుల్. ఇది తాగడానికి కూడా టేస్టీగా ఉంటుంది, అలాగే మనకు ఈ సైనస్ హెడేక్ నుంచి క్విక్ రిలీఫ్ ఇస్తుంది. ఓవరాల్గా మన ఇమ్యూనిటీని పెంచుతుంది. కాబట్టి ఎవరైనా సైనస్ హెడేక్ ఉండేవాళ్ళు లేదా వీక్ ఇమ్యూన్ సిస్టమ్ ఉండేవాళ్ళు అప్పుడప్పుడు ఇలాంటి హెర్బల్ టీస్ తీసుకుంటూ ఉండండి.
ఇంకా ఇది నెక్స్ట్ రోజు ఈవినింగ్ వ్లాగ్. ఇల్లంతా కూడా ఒక్కొక్క ఏరియానే సర్దుతూ వస్తున్నాము. ఫస్ట్ అయితే కిచెన్ దగ్గర నుంచి మొదలు పెట్టాను. ఇంకా మా ఆయన లోపల కబోర్డ్స్ అన్ని సర్దుతూ ఉన్నారు. కిచెన్లో ఏమి అంటే అన్ని తుడిచి అలా పక్కన పెట్టేస్తూ ఉన్నాను. అలాగే నేను చెప్పాను కదా ఇంతకుముందు కూడా ప్లాస్టిక్ ఫ్రీ కిచెన్ చేయాలి అనేసి ఐడియాలో ఉన్నాము అని, అందుకని నోట్ చేసి పెట్టుకున్నాను. సో దట్ ఏమేమి ఆల్రెడీ ఉన్నాయి ఇంకేమేమి కొనాల్సి వస్తుంది అనేసి ఒక ఐడియా ఉంటుంది. ఊరిని అన్నెసెసరీగా అవి ఎక్కువ కొనేసేది అగైన్ డబ్బులు వేస్ట్ అవుతాయి అని కొన్న వాటిని మళ్ళీ ఏదో ఒక దానికి యూజ్ చేయాలి కదా అని చెప్పేసి అలా పెట్టేయడము. సో ఇలా మనీ వేస్ట్ అవ్వకుండా అయితే ఉంటుందనేసి రాసుకొని ఒక్కొక్కటిగా తెప్పించుకుందాం అనుకుంటున్నాను. నేను అప్కమింగ్ వ్లాగ్స్లో అవి కూడా షేర్ చేస్తాను. ఇంకా కిచెన్ అంతా సర్దడం అయిపోయాక పూజా రూమ్ కూడా అంతా క్లీన్ చేస్తున్నా. మా పూజా రూమ్లో ఎన్ని ఐటమ్స్ ఉంటాయంటే ఏ గుడికి వెళ్ళినా, ఇప్పటికి చాలా ట్రిప్స్ వెళ్ళాం కదా, ఎక్కడికి వెళ్ళినా అక్కడ నుంచి గుర్తుగా ఏదో ఒక చిన్న ఐటమ్ అయినా కూడా తీసుకొస్తూ ఉంటాము. అలా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. బట్ అన్నీ కూడా క్లీన్గా ఆర్గనైజ్ చేసుకునే ఉన్నాను. ఏమంటే అది క్లీన్ చేయడమే చాలా పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుంది. డే టు డే లైఫ్లో డిఫికల్ట్గానే అనిపించి ఇకనైనా కొద్దిగా మినిమలిస్టిక్గా పూజా రూమ్ ఉంచుకోవాలి అనేసి ఏదేది పనికి వస్తుంది ఏదేది పనికిరాదు తీసేస్తున్నాను. సో అన్నీ క్లీన్ చేసి అయితే పెడుతూ ఉన్నాను. అసలు ఇప్పుడు ఎందుకు ఇల్లంతా ప్యాక్ చేస్తున్నామని డౌట్ వస్తుందా? గెస్ట్ చేయండి ఎందుకు అనేసి. నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఎందుకు ఇలా ఇల్లంతా ప్యాక్ చేస్తున్నామని. మీకే నెక్స్ట్ అప్కమింగ్ వ్లాగ్స్లో తెలుస్తుంది ఎందుకు ఏంటి అనేసి. పూజా రూమ్ టూర్ అయితే అడుగుతున్నారు కదా, ఇదే మా పూజా రూము. చూపిస్తాను అంతా అయిన తర్వాత. సింపుల్, ఎక్కువ ఏం లేదు. బట్ ఐటమ్సే చాలా ఎక్కువ ఉన్నాయన్నాను కదా, అవన్నీ కూడా సర్దేస్తూ ఉన్నాను. ఇకపైన కొంచెం సింపుల్గా వీలైనంత వరకు డే టు డే లైఫ్ పూజ చేసుకుంటే డైలీ పూజ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉండేలాగా అయితే ప్లాన్ చేస్తూ ఉన్నాను. అండ్ ఎందుకు వీడియోస్ రెగ్యులర్గా షేర్ చేయడం లేదు అనేసి అడుగుతూనే ఉన్నారు. నాకు ఎన్ని మెసేజెస్ వచ్చాయో. ఐఎమ్ సో సారీ, దేనికి నేను రిప్లై ఇవ్వలేకపోయాను. బికాజ్ కొద్ది రోజులుగా హెల్త్ బాగాలేదు. దానికి తోడు ఇల్లంతా కూడా ప్యాక్ చేయడం ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అన్ ఈజీ థింగ్. ఇద్దరమే, నేను మా ఆయన ధన్విన్ పెట్టుకొని ఇల్లంతా ప్యాక్ చేయడము ఇవన్నీ కూడా కష్టం అనిపించేసింది. సో అందుకే కొద్ది రోజులు ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకున్నాను కంప్లీట్గా మేము రికవర్ అవ్వడానికి, అలాగే థింగ్స్ అన్ని సెటిల్ డౌన్ అవ్వడం కోసము. అంతే. ఇకపైన యాజ్ యూజువల్ రెగ్యులర్గా వీడియోస్ అయితే కంటిన్యూ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మీ అందరి సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఇదే మా పూజా రూమ్ టూర్ అయితే అంత ఖాళీగా ఉన్నప్పుడు చూపిస్తున్నా. నెక్స్ట్ అప్కమింగ్ వ్లాగ్స్లో కూడా షేర్ చేస్తా ఏమేమి థింగ్స్ నేను ఎలా సర్దుకున్నాను ఏంటి అని చెప్పేసి. సో ఈ వ్లాగ్ ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.